వెల్కమ్ టు ద ఛానల్ ఎస్ఆర్టీ తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు డిబిఎంఎస్ వీడియోస్లో ఫంక్షనల్ డిపెండెన్సీస్ అంటే ఏంటి, వాటి టైప్స్ ఏంటి చూద్దాము. మీకు కనుక వీడియో కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు. సో ఈ ఫంక్షనల్ డిపెండెన్సీ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. మనం నార్మల్ ఫామ్స్ చూస్తాం నెక్స్ట్ వీడియోస్లో. ఆ నార్మల్ ఫామ్స్కి ఈ ఫంక్షనల్ డిపెండెన్సీస్ ఖచ్చితంగా అవసరం అవుతాయి. సో ఫస్ట్ డెఫినిషన్ చూద్దాము. Functional dependency is a type of a constraint that determines the type of relationship between one attribute and another attribute. అంటే ఏంటి, ఇది ఒక కన్స్ట్రైంట్ అంటే ఏంటి, రూల్. మన టేబుల్ మీద అప్లై చేసే ఏదో ఒక రూల్ని మనం కన్స్ట్రైంట్ అంటారు కదా. సో ఈ ఫంక్షనల్ డిపెండెన్సీ కూడా ఒక టేబుల్ మీద అప్లై చేసే ఒక రూల్ లాంటిది. అది ఎందుకు యూజ్ అవుతుంది అంటే, టేబుల్లో అట్రిబ్యూట్స్ ఉంటాయి కదా, ఇది టేబుల్ అనుకోండి, ఎస్ఐడి ఒక అట్రిబ్యూట్, ఎస్నేమ్ ఒక అట్రిబ్యూట్, ఏజ్ ఒక అట్రిబ్యూట్. సో ఈ అట్రిబ్యూట్స్లో ఒకదానికి ఇంకొక దానికి మధ్యలో ఉండే రిలేషన్షిప్ అని ఇది డిటర్మైన్ చేస్తుంది, ఐడెంటిఫై చేస్తుంది. దాన్ని ఫంక్షనల్ డిపెండెన్సీ అంటారు. అంటే ఒక అట్రిబ్యూట్ ఇంకో అట్రిబ్యూట్ మీద డిపెండ్ అయి ఉందా లేదా అనేది మనం ఈ ఫంక్షనల్ డిపెండెన్సీ ద్వారా తెలుసుకోవచ్చు. దీన్ని షార్ట్కట్లో ఎఫ్డి అంటారు. అర్థమైంది డెఫినేషన్. ఫంక్షనల్ డిపెండెన్సీ ఈజ్ అ టైప్ ఆఫ్ ఏ కన్స్ట్రైంట్. అంటే అది ఒక రూలు, మనం టేబుల్ మీద అప్లై చేసే ఒక రూలు. అది ఎందుకు యూజ్ అవుతుంది అంటే, టు డిటర్మైన్ ద రిలేషన్షిప్. ఒక టేబుల్లో ఉండే ఒక్కొక్క అట్రిబ్యూట్కి ఇంకో అట్రిబ్యూట్కి మధ్య ఉండే రిలేషన్షిప్ని ఐడెంటిఫై చేయడానికి యూజ్ అవుతుంది. సో దీన్ని ఈ ఫంక్షనల్ డిపెండెన్సీని షార్ట్కట్లో ఎఫ్డి అని డినోట్ చేస్తారు. దీన్ని యారో మార్క్తో రిప్రజెంట్ చేస్తారు. సో ఈ ఎక్స్ వై అనే 2 అట్రిబ్యూట్స్ అనుకోండి ఒక టేబుల్లో. సో డిపెండెన్సీ ఆఫ్ వై ఆన్ ఎక్స్ డినోటెడ్ యాజ్ ఎక్స్ యారో మార్క్ వై. అంటే మనం ఇలా డినోట్ చేసామనుకోండి, దీని అర్థం ఏంటి, వై అనేది ఎక్స్ మీద డిపెండ్ అయి ఉంది అని అర్థం. సో వై అనేది ఎక్స్ మీద డిపెండ్ అయ్యింది, దీన్ని ఫంక్షనల్ డిపెండెన్సీ ద్వారా రిప్రజెంట్ చేయండి అంటే ఎలా రిప్రజెంట్ చేయాలి, ఎక్స్ యారో మార్క్ వై. అంటే మనకి రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నదేమో డిపెండ్ అయి ఉన్న అట్రిబ్యూట్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమో డిటర్మినెంట్ అట్రిబ్యూట్. అంటే దేని మీద డిపెండ్ అయిందో అది. ఓకే, సో ఇక్కడ ఎక్స్ని ఏమంటారు, డిటర్మినెంట్ అంటారు. డిటర్మినెంట్ ఏదైతే డిపెండెంట్ చేసుకుంటుందో దాన్ని డిటర్మినెంట్ సెట్ అంటారు. వై ఈజ్ డిపెండెంట్ సెట్. అంటే ఇక్కడ ఎక్స్ మీద వై డిపెండ్ అయింది కాబట్టి వైనేమో డిపెండెంట్ సెట్ అని, ఎక్స్ని డిటర్మినెంట్ సెట్ అని అంటారు. ఈ ఎగ్జాంపుల్ టేబుల్ తీసుకోండి. ఎస్ఐడి, ఎస్నేమ్, ఏజ్. ఈ టేబుల్లో 3 అట్రిబ్యూట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకి ఈ టేబుల్లో ఎస్ఐడి అనేది యూనిక్గా ఉంటాయి వాల్యూస్. మనకి ఎస్ఐడి వాల్యూస్ తెలిస్తే ఎస్నేమ్ వాల్యూ ఐడెంటిఫై చేయొచ్చు, ఏజ్ అనేది కూడా ఐడెంటిఫై చేయొచ్చు. అంటే ఎస్నేము ఏజ్ అనేవి ఎస్ఐడి మీద డిపెండ్ అయి ఉన్నాయి. అందుకని దీన్ని మనం ఎలా రిప్రజెంట్ చేయాలి, ఎస్ఐడి ఎస్నేమ్. అంటే ఎస్నేమ్ డిపెండెంట్ ఆన్ ఎస్ఐడి, అలాగే ఏజ్ ఆల్సో డిపెండెంట్ ఆన్ ఎస్ఐడి. దీని అర్థం ఏంటి, ఈ ఫంక్షనల్ డిపెండెన్సీ ఉంది ఎస్ఐడికి ఎస్నేమ్కి. ఎస్నేము ఎస్ఐడి మీద డిపెండ్ అయ్యింది, అలాగే ఏజ్ కూడా ఎస్ఐడి మీద డిపెండ్ అయ్యింది అని అర్థం. ఇందులో ఏది డిటర్మినెంట్ ఏది డిపెండెంటు, ఎస్ఐడి ఏమో డిటర్మినెంటు, ఎస్నేమ్ ఏమో డిపెండెంట్. అలాగే ఇక్కడ ఎస్ఐడి డిటర్మినెంట్, ఏజ్ డిపెండెంట్. ఇలా మనం ఫంక్షనల్ డిపెండెన్సీస్ని రిప్రజెంట్ చేస్తామన్నమాట. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఫంక్షనల్ డిపెండెన్సీస్కి వచ్చేసి టోటల్గా 4 టైప్స్ ఆఫ్ ఫంక్షనల్ డిపెండెన్సీస్ ఉన్నాయి. ఏంటంటే ట్రివియల్ ఫంక్షనల్ డిపెండెన్సీ, నాన్ ట్రివియల్ ఫంక్షనల్ డిపెండెన్సీ, మల్టీ వాల్యూడ్ ఫంక్షనల్ డిపెండెన్సీ అండ్ ట్రాన్సిటివ్ ఫంక్షనల్ డిపెండెన్సీ. ఫస్ట్ టైప్ వచ్చేసి ట్రివియల్ ఫంక్షన్ డిపెండెన్సీ. ట్రివియల్ ఫంక్షన్ డిపెండెన్సీ అంటే ఏంటంటే, డిపెండెంట్ ఈజ్ ఆల్వేస్ సబ్సెట్ ఆఫ్ డిటర్మినెంట్. అంటే ట్రివియల్ ఫంక్షనల్ డిపెండెన్సీలో డిపెండెంట్ ఈజ్ ఆల్వేస్ సబ్సెట్ ఆఫ్ డిటర్మినెంట్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎక్స్ వై దెర్ ఈజ్ డిపెండెన్సీ బిట్వీన్ ఎక్స్ వై అండ్ ఎక్స్. అంటే ఎక్స్ అనేది ఎక్స్ వై సెట్ మీద డిపెండ్ అయి ఉంది
అని ఉంది. అంటే ఇప్పుడు ఏది డిపెండెంట్, ఏది డిటర్మినెంటు? ఇది డిటర్మినెంటు, ఇది డిపెండెంట్. ఇప్పుడు మన డెఫినిషన్ ప్రకారం ఏంటి? ట్రివియల్ ఫంక్షనల్ డిపెండెన్సీ అంటే ఏంటి? డిపెండెంట్ ఈజ్ ఆల్వేస్ సబ్సెట్ ఆఫ్ డిటర్మినెంట్. ఇది డిటర్మినెంట్ కదా, ఇది డిపెండెంట్ కదా. సో ఈ డిపెండెంట్ అనేది ఎప్పుడు కూడా ఈ డిటర్మినెంట్ యొక్క సబ్సెట్ అయి ఉంటుంది. అంటే ఇందులో ఉన్న ఏదో ఒక యాట్రిబ్యూటే డిపెండెంట్గా ఉంటుంది. అలాంటి దాన్ని ట్రివియల్ ఫంక్షనల్ డిపెండెన్సీ అంటారు. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ టేబుల్ చూడండి, ఎస్ఐడి, ఎస్నేమ్, ఏజ్, ఇది ఒక టేబుల్ అనుకోండి. ఈ టేబుల్లో ఎస్ఐడి ఎస్నేమ్ కాంబినేషను ఇది డిటర్మినెంట్, ఎస్నేమ్ ఏమో డిపెండెంట్. అంటే ఈ ఎస్నేమ్ అనేది ఎస్ఐడి ఎస్నేమ్ మీద డిపెండెంట్ అయ్యింది. ఇది డిటర్మినెంట్, ఇది డిపెండెంట్. అంటే మన డెఫినేషన్ ప్రకారం డిపెండెంట్ ఈజ్ ఆల్వేస్ సబ్సెట్ ఆఫ్ డిటర్మినెంట్. దాన్ని ట్రివియల్ ఫంక్షనల్ డిపెండెన్సీ అంటారు. నాన్ ట్రివియల్ ఫంక్షనల్ డిపెండెన్సీ ఏంటంటే దీనికి ట్రివియల్ ఫంక్షనల్ డిపెండెన్సీకి ఎగ్జాక్ట్గా ఆపోజిట్. ఏంటి? డిపెండెంట్ ఈజ్ నాట్ స్ట్రిక్ట్లీ సబ్సెట్ ఆఫ్ డిపెండెంట్. అంటే డిపెండెంట్ ఏమి డిటర్మినెంట్ సబ్సెట్ కాదు. సేమ్ ఎగ్జాంపుల్ తీసుకోండి, ఎస్ఐడి ఎస్నేమ్. ఇక్కడ ఎస్నేమ్ డిఫరెంట్ యాట్రిబ్యూట్ ఉంది, ఎస్ఐడి డిఫరెంట్ యాట్రిబ్యూట్ ఉంది. ఈ ఎస్ఐడి ఎస్నేమ్ అనేది ఏమో ఇక్కడ డిపెండెంటు, ఇదేమో డిటర్మినెంటు. ఈ డిపెండెంట్ ఏవి డిటర్మినెంట్ సబ్సెట్ కాదు. ఇలాంటి టైప్ ఆఫ్ ఫంక్షనల్ డిపెండెన్సీని నాన్ ట్రివియల్ ఫంక్షనల్ డిపెండెన్సీ అంటారు. నెక్స్ట్ వచ్చేసి మల్టీ వాల్యూడ్ ఫంక్షనల్ డిపెండెన్సీ. ఈ మల్టీ వాల్యూడ్ ఫంక్షనల్ డిపెండెన్సీ అంటే ఏంటంటే వాల్యూస్ ఆన్ ద డిపెండెంట్ సెట్ ఆర్ నాట్ డిపెండెంట్ టు ఈచ్ అదర్. అంటే ఇప్పుడు డిపెండెంట్ సెట్లో ఒకదానికంటే ఎక్కువ అట్రిబ్యూట్స్ ఉన్నాయనుకోండి, అవి రెండు ఒక్కదానికొకటి డిపెండెంట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక ఫంక్షనల్ డిపెండెన్సీ ఉందనుకోండి, ఇదేమో డిటర్మినెంటు, ఇదేమో డిపెండెంట్. ఈ డిపెండెంట్ ఇక్కడ సెట్ ఉంది, అంటే మోర్ దెన్ వన్ యాట్రిబ్యూట్ ఉంది, అందుకని సెట్లో రాసాం. ఇప్పుడు ఈ డిపెండెంట్ సెట్లో మోర్ దెన్ వన్ యాట్రిబ్యూట్ ఉన్నాయి కదా, ఈ మోర్ దెన్ వన్ యాట్రిబ్యూట్ ఒకదానితో ఒకటి డిపెండెంట్ అయ్యి ఉండవు. దాన్ని మల్టీ వాల్యూడ్ ఫంక్షనల్ డిపెండెన్సీ అంటారు. అంటే వై ఈజ్ ఫంక్షనల్ డిపెండెంట్ ఆన్ జెడ్ ఇలా ఎగ్జిస్ట్ అవ్వదు. అలాంటి టైప్ ఆఫ్ ఫంక్షనల్ డిపెండెన్సీని మల్టీ వాల్యూడ్ ఫంక్షనల్ డిపెండెన్సీ అంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ తీసుకోండి, ఎస్ఐడి ఎస్నేమ్ ఏజ్ ఉందనుకోండి, ఇదేమో డిటర్మినెంట్, ఇది డిపెండెంట్. డిపెండెంట్లో మోర్ దెన్ వన్ వాల్యూస్ ఉన్నాయి. మనం ఈ మల్టీ వాల్యూడ్ ఫంక్షనల్ డిపెండెన్సీ ఏంటి? ఈ డిపెండెంట్ సెట్లో ఉన్న అట్రిబ్యూట్స్ ఒకదానితో ఒకటి డిపెండెంట్ అవ్వవు. అంటే ఎస్నేమ్ డిపెండెంట్ ఆన్ ఏజ్ ఈజ్ నాట్ వాల్యూడ్. అలాగే ఏజ్ డిపెండెంట్ ఆన్ ఎస్నేమ్ ఈజ్ ఆల్సో నాట్ వాల్యూడ్. ఎందుకు? ఇది మల్టీ వాల్యూడ్ ఫంక్షనల్ డిపెండెన్సీ కనుక. ఓకే, నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ ఫంక్షనల్ డిపెండెన్సీ, అదేంటంటే ట్రాన్సిటివ్ ఫంక్షనల్ డిపెండెన్సీ. ఈ ట్రాన్సిటివ్ ఫంక్షనల్ డిపెండెంట్ అంటే ఏంటంటే డిపెండెంట్ ఈజ్ ఇండైరెక్ట్లీ డిపెండెంట్ ఆన్ డిటర్మినెంట్. అంటే ఏంటి? సపోజ్ ఒక ఫంక్షనల్ డిపెండెన్సీ ఉందనుకోండి, ఎక్స్ జెడ్ డిపెండెన్స్ ఆన్ ఎక్స్, ఇదేమో డిటర్మినెంట్, ఇదేమో డిపెండెంట్. ఇప్పుడు చూడండి, డిపెండెంట్ ఈజ్ ఇండైరెక్ట్లీ డిపెండెంట్ ఆన్ డిటర్మినెంట్. అంటే డైరెక్ట్గా డిపెండ్ అవ్వదు. డైరెక్ట్గా ఎక్స్కి జెడ్కి ఇక్కడ రిలేషన్ ఉండదు. ఇక్కడ ఎక్స్కి జెడ్కి డైరెక్ట్గా డిపెండెన్సీ ఉండదు. ఈ మధ్యలో ఒక డిపెండెన్సీ ద్వారా జెడ్ అనేది ఎక్స్ మీద ఇండైరెక్ట్గా డిపెండ్ అవుతుంది. ఎలా? వైకి ఎక్స్కి ఫంక్షనల్ డిపెండెన్సీ ఉంటే, అలాగే వైకి జెడ్కి ఫంక్షనల్ డిపెండెన్సీ ఉంటే, అప్పుడు ఎక్స్కి జెడ్కి ఫంక్షనల్ డిపెండెన్సీ ఉంటుంది అన్నమాట. అంటే జెడ్ ఈజ్ ఇండైరెక్ట్లీ డిపెండెంట్ ఆన్ ఎక్స్, డైరెక్ట్గా డిపెండెంట్ అవ్వలేదు. మధ్యలో వై అనే అట్రిబ్యూట్ యూజ్ చేసుకుని జెడ్ అనేది ఎక్స్ మీద డిపెండెంట్ అయ్యింది. అలాంటి డిపెండెన్సీని ట్రాన్సిటివ్ డిపెండెన్సీ అంటారనమాట.
ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ టేబుల్ ఉంది కదా, ఎస్ఐడి, ఎస్నేమ్, డిపార్ట్మెంట్ అండ్ బిల్డింగ్ నెంబర్. ఇక్కడ చూడండి, ఒక ఎస్ఐడి అనేది బిల్డింగ్ నెంబర్ మీద డిపెండెంట్, అంటే బిల్డింగ్ నెంబర్ అనేది ఎస్ఐడి మీద డిపెండెంట్ అయింది. ఈ రెండింటి మధ్యలో ఫంక్షనల్ డిపెండెన్సీ ఉంది. డైరెక్ట్గా డిపెండెన్సీ ఉందా, 1 అయితే 1, 2 అయితే 2 ఇలా కానీ ఎలా డిపెండెన్సీ ఉందంటే ఇక్కడ ఇండైరెక్ట్ డిపెండెన్సీ ఉంది. ఇండైరెక్ట్ డిపెండెన్సీ ఎలా ఉంది, స్టూడెంట్ ఐడికిను డిపార్ట్మెంట్కి మధ్యలో ఒక డిపెండెన్సీ ఉంది, డిపార్ట్మెంట్కిను బిల్డింగ్ నెంబర్కి మధ్యలో ఒక డిపెండెన్సీ ఉంది. స్టూడెంట్ ఐడి బేస్ చేసుకుని వాళ్ళు డిపార్ట్మెంట్ చెప్పొచ్చు, డిపార్ట్మెంట్ బేస్ చేసుకుని తన బిల్డింగ్ నెంబర్ చెప్పొచ్చు. సో అందుకని స్టూడెంట్ ఐడికి బిల్డింగ్ నెంబర్కి డిపెండెన్సీ ఉంది. అంటే ఈ బిల్డింగ్ నెంబర్ అనేది స్టూడెంట్ ఐడి మీద ఇండైరెక్ట్గా డిపెండ్ అయింది. అలాంటి డిపెండెన్సీస్ని మనం ట్రాన్సిటివ్ డిపెండెన్సీ అంటారు. మీకు కనుక ఈ వీడియో కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. మీకు ఏదైనా ఒక పర్టికులర్ టాపిక్ గురించి వీడియో కావాలంటే దాని కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.